హాయ్ అండి అందరికీ. ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోలో మెడికల్ సర్జికల్ నర్సింగ్ 2లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నానండి. బీఎస్సీ నర్సింగ్ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి. మెడికల్ సర్జికల్ నర్సింగ్ 2లో 10 యూనిట్స్ ఉన్నాయండి. అవేమేంటి అంటే ఫస్ట్ యూనిట్ వచ్చేసరికి నర్సింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ పేషెంట్ విత్ డిజార్డర్స్ ఆఫ్ ఇయర్, నోస్ అండ్ థ్రోట్ అండి. ఇయర్, నోస్, థ్రోట్ కండిషన్స్ అనేవి ఈ యూనిట్లో కవర్ అవుతాయి. నెక్స్ట్ సెకండ్ యూనిట్ నర్సింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ పేషెంట్ విత్ డిజార్డర్స్ ఆఫ్ ఐకి సంబంధించిన కండిషన్స్ వచ్చేసి సెకండ్ యూనిట్లో కవర్ అవుతాయండి. థర్డ్ యూనిట్ నర్సింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ పేషెంట్ విత్ న్యూరలాజికల్ డిజార్డర్స్. న్యూరాలజీ అంటే బ్రెయిన్కి సంబంధించిన టాపిక్స్ వస్తాయండి ఈ యూనిట్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ యూనిట్ డిజార్డర్స్ ఆఫ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి బాన్స్ అండి, రీకన్స్ట్రక్టివ్ అండ్ కాస్మెటిక్ సర్జరీ టాపిక్స్ ఉంటాయి. నెక్స్ట్ సిక్స్త్ యూనిట్ అండి నర్సింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ పేషెంట్ విత్ ఆంకలాజికల్ కండిషన్స్ అంటే క్యాన్సర్కి సంబంధించిన కండిషన్స్ అండి. సెవెంత్ యూనిట్ వచ్చేసరికి ఎమర్జెన్సీ అండ్ డిజాస్టరీ సిచ్యువేషన్స్. నెక్స్ట్ ఎయిత్ యూనిట్ నర్సింగ్ కేర్ ఆఫ్ ద ఎల్డర్లీ అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్స్కి సంబంధించిన కండిషన్స్. నెక్స్ట్ నైన్త్ యూనిట్ క్రిటికల్ కేర్ యూనిట్స్ అంటే ఎమర్జెన్సీ అంటే ఐసీయూ కానీ ఇట్లాంటి ఎమర్జెన్సీవి. నెక్స్ట్ 10th యూనిట్ అండి ఆక్యుపేషనల్ అండ్ ఇండస్ట్రియల్ డిజార్డర్స్ అంటే మనం వర్క్ చేసే ఏరియాలోంచి వచ్చే డిసీజెస్ అనమాట ఆక్యుపేషనల్ డిజార్డర్స్ అంటే యూనిట్ వైజ్గా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నానండి. మీకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుందని ఏ యూనిట్కి ఆ యూనిట్ చెప్తున్నాను. అదేవిధంగా ఎస్ఏ క్వశ్చన్స్ అయితే ఎస్ఏ క్వశ్చన్ అని మెన్షన్ చేస్తున్నానండి. ఇంకా ఎస్ఏ క్వశ్చన్ అని మెన్షన్ చేయనివన్నీ కూడా 5 మార్క్స్ లాగా చదవండి. అంటే 2 మార్క్స్ క్వశ్చన్ కదా అని చెప్పి షార్ట్ ఆన్సర్ ప్రిపేర్ అవ్వకుండా 5 మార్క్స్ కోసం చదివారంటే మీరు అది 2 మార్క్స్కి ఇచ్చినా రాయొచ్చు, 5 మార్క్స్కి ఇచ్చినా రాయొచ్చు అండి. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మనం 2 మార్క్స్ కానీ చదివిన క్వశ్చన్ని 5 మార్క్స్కి కూడా ఇస్తారండి. సో అలాంటప్పుడు మనం మార్క్స్ కోల్పోవాల్సి వస్తుంది. సో ప్రతి క్వశ్చన్ని 5 మార్క్స్ లాగా చదివితే మీరు ఈజీగా రాయొచ్చు. ఇలా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి కదండి, అవి మాత్రం లాంగ్ ఆన్సర్ లాగా 15 మార్క్స్ కోసం ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ యూనిట్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దామండి. ఓటైటిస్ మీడియా ఇది వచ్చేసి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది అక్యూట్ ఓటైటిస్ మీడియా అని కూడా ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ రైనైటిస్ ఇది 5 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ కామన్ కోల్డ్ డెఫినేషన్ రాసి కాజెస్ అవి రాయండి. ఎపిస్టాక్సిస్ అంటే నోస్ బ్లీడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హియరింగ్ ఎయిడ్స్ 5 మార్క్స్ క్వశ్చన్. ఫ్యారింజైటిస్ 5 మార్క్స్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ లారింజైటిస్ ఇది కూడా ఫస్ట్ యూనిట్లో ఇవన్నీ క్వశ్చన్స్. నెక్స్ట్ సెకండ్ యూనిట్కి వచ్చేసేవండి నర్సింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ పేషెంట్ విత్ డిజార్డర్స్ ఆఫ్ ఐకి సంబంధించిన కండిషన్స్ అండి. రిఫ్రాక్టివ్ ఎర్రర్స్, క్యాట్రాక్ట్ అండి ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. గ్లకోమా ఇది వచ్చేసి 15 మార్క్స్ క్వశ్చన్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి బ్లైండ్నెస్, నేషనల్ బ్లైండ్నెస్ ప్రోగ్రామ్ అని కూడా అడుగుతారండి. నెక్స్ట్ స్నెలెన్ చార్ట్ ఇది కూడా ఇంపార్టెంట్. న్యూరలాజికల్ డిజార్డర్స్ థర్డ్ యూనిట్ అండి. అని నేను చెప్పే క్వశ్చన్స్ అన్నీ ఇంపార్టెంట్ రాసినవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట, అది గమనించండి. సెరెబ్రోవాస్కులర్ యాక్సిడెంట్ ఇది వచ్చి 15 మార్క్స్ క్వశ్చన్. పార్కిన్సన్స్ డిసీజ్ ఇది 5 మార్క్స్. బ్రెయిన్ ట్యూమరు ఇది 5 మార్క్స్ క్వశ్చన్ అండి. సీజర్స్ ఇది 5 మార్క్స్ కోసం ప్రిపేర్ అవ్వండి. మెనింజైటిస్, హెడ్ ఇంజరీ ఇది 15 మార్క్స్ క్వశ్చన్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. లిస్ట్ ద క్రేనియల్ నర్వ్స్ ఇది 5 మార్క్స్ క్వశ్చన్. ఫోర్త్ యూనిట్ అండి ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టంలోని డిజార్డర్స్ అనమాట. ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ చదవండి 5 మార్క్స్కి. ఓవేరియన్ సిస్ట్ అండి ఇది 5 మార్క్స్ క్వశ్చన్.
అబార్షన్ డెఫినేషను, కాజెస్, ట్రీట్మెంట్. ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ అండి, డెఫినేషను అవన్నీ రాయండి. ప్యాప్స్మియర్ ఇది కూడా 5 మార్క్స్ క్వశ్చను. యూనిట్ 5 అండి, బర్న్స్కి సంబంధించిన కండిషన్స్, కాస్మెటిక్ సర్జరీ. బర్న్స్ క్వశ్చన్ వచ్చేసి 15 మార్క్స్ క్వశ్చన్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. రూల్ ఆఫ్ 9 అనే క్వశ్చన్ కూడా చదవండి, ఇది 5 మార్క్స్కి ఇస్తారు. యూనిట్ 6 అండి, ఆన్కలాజికల్ కండిషన్స్ అంటే క్యాన్సర్కి సంబంధించిన కండిషన్స్ అనమాట. బ్రెస్ట్ క్యాన్సర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, 15 మార్క్స్కి. టీఎన్ఎం క్లాసిఫికేషన్ కూడా ఎస్ఏ క్వశ్చను. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ కీమోథెరపీ డ్రగ్స్ గురించి రాయాల్సి ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కీమోథెరపీ. నెక్స్ట్ రైట్ అబౌట్ రేడియేషన్ థెరపీ, మ్యామోగ్రఫీ, ఇవన్నీ ఆంకలాజికల్ కండిషన్స్ అన్నది. క్యాన్సర్ యూనిట్లోని క్వశ్చన్స్. వార్నింగ్ సైన్స్ ఆఫ్ క్యాన్సర్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ ఇది కూడా చాలాసార్లు అడిగారండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. యూనిట్ 7 అండ్ ఎమర్జెన్సీ అండ్ డిజాస్టర్ సిచ్యువేషన్స్. డిజాస్టర్ అండి, ఇది ఎస్ఏ క్వశ్చన్, 15 మార్క్స్ కోసం కన్ఫామ్గా చదవండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చేవండి 5 మార్క్స్కి ట్రయేజ్, స్కల్ ఇంజురీ. నెక్స్ట్ 8th యూనిట్ అండి, నర్సింగ్ కేర్ ఆఫ్ ద ఎల్డర్లీ అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ కోసం ప్యాలియేటివ్ కేర్, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ చేంజెస్ అండ్ ప్రాసెస్ ఆఫ్ ఏజింగ్ అండ్ రైట్ ద అసెస్మెంట్ ఆఫ్ ఎల్డర్లీ. ఏజ్ పెరుగుతున్న కొద్దీ హ్యూమన్ బాడీలో వచ్చే చేంజెస్ అన్నమాట. నెక్స్ట్ 9th యూనిట్ క్రిటికల్ కేర్ యూనిట్స్, ఇదంటే ఎమర్జెన్సీలో మనం ఇచ్చే కేర్ అనమాట. ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రిటికల్ కేర్ నర్సింగ్, ఇది ప్రతి ప్రీవియస్ పేపర్లో ఉందండి, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ రొటీన్ ఐసీయూ ప్రొసీజర్స్, ఇది 5 మార్క్స్ క్వశ్చన్. ఐసీయూ ప్రొసీజర్స్ ఒకటి, వెంటిలేటర్స్, డీఫిబ్రిలేటర్స్, ఇది ఇంపార్టెంట్ అండి. ఇంకొకటి ఐసీయూ ఎక్విప్మెంట్స్ అనే క్వశ్చన్ కూడా ఉంటుంది. ఇది ఐసీయూ అని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అని అడగవచ్చు, ఐసీయూ అంటారండి. నెక్స్ట్ వచ్చేసి సిపిఆర్, కార్డియోపల్మనరీ రిససియేషన్, సిపిఆర్ అని కూడా అడుగుతారండి 5 మార్క్స్కి. నెక్స్ట్ వచ్చేసి 10th యూనిట్ ఆక్యుపేషనల్ అండ్ ఇండస్ట్రియల్ డిజార్డర్స్, ఇందులో ఆక్యుపేషనల్ డిసీజెస్ చదవండి. అదేవిధంగా రోల్ ఆఫ్ ఆక్యుపేషనల్ డిసీజెస్లో రోల్ ఆఫ్ నర్స్ యొక్క రోల్, ఇదండి మెడ్ సర్జరీలోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్. బాగా ప్రిపేర్ అవ్వండి, ఈ సబ్జెక్టు ఎక్కువగా ఫెయిల్ చేసే ఛాన్స్ ఉంటుందండి, కొంచెం జాగ్రత్తగా చదువుకోండి. నేను చెప్పిన క్వశ్చన్స్ అన్నీ బాగా ప్రతి క్వశ్చన్ని అర్థం చేసుకొని చదవండి, ఈజీ అవుతుంది, బట్టి పట్టద్దు. ప్రతి కండిషన్ని మీరు అర్థం చేసుకొని చదివితే చాలా ఈజీగా ఉంటుందండి. అలాగే నేను ఒక టాపిక్ ఇచ్చాను కదా, మీరు ఏమేమి చదవాలంటే దానికి డెఫినేషను, ఇటియాలజీ, ప్యాథోఫిజియాలజీ, నెక్స్ట్ మెడికల్ మేనేజ్మెంట్, నర్సింగ్ మేనేజ్మెంట్, సర్జికల్ మేనేజ్మెంట్, ఇది మొత్తం ప్రిపేర్ అవ్వండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, ఆల్ ది బెస్ట్.